అక్కడికి ఇలాగ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామమున రొట్టె విరిచి కూడికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రోమీలకు రాసిన పత్రిక వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము వస్తుంది కదా. ఇక్కడికి వచ్చి సరేలే. మొదటి 8వ అధ్యాయం చూసారా? పేజీ నెంబర్ చెప్పనా? పోనీ క్రొత్త నిబంధన 138 138 138 స్టార్టింగ్ అండి. ఫస్ట్ మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని ఇప్పుడే ఇలా చెప్తే ఎవరన్నా ఊరుకుంటారా? ఇప్పుడు ఇలా చెప్తే ఎక్కడన్నా ఊరుకుంటారా? 8 మొదట వచ్చును. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంటే ఎవరన్నా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. కానీ ఏంటిది వాస్తవం? నిజం మాత్రం ఎలాగ ఉంది, కానీ ఆలోహాలు వేరేగా ఉన్నాయి. అంతే అండి, మనకేం అవ్వదు. అంటాడు బాబాయ్ నీకు దాంట్లో నీకు బుద్ధాలని కాదు, బండి ఆటం వచ్చేసింది, ఏమనుకోవద్దు బాబు, నేను మొబైల్ చేసి నేను వదిలేసాను మాట్లాడలేదు కదా వెళ్ళిపోతున్నాను. ఎవరో కాదు, అక్కడ నేను అప్పుడు ఉండేటప్పుడు ఈ మధ్య పిండి అదే అనేవాడు వాళ్ళ అబ్బాయి ఉద్దేశాడు. అయ్యో, ఆడికి దెబ్బతాడు, నాకు తగల. మనకేం తలగదండి, దేవుడు మనల్ని తప్పిస్తాడు ఖచ్చితంగా. మనకు దేవదూతలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది మనం చెప్తే కొంతమందికి నచ్చదండి. ఇప్పుడు ఇది ఇలాగా అయ్యా అదేంటిది అంటే ఏ శిక్ష విధి లేదా అంటారు. ఖచ్చితంగా మరి ఆయన చెప్పింది మనం చెప్పాలా? ఖచ్చితంగా లేదు. ఎందుకు? ఎవరికంట? మరి క్లియర్గా రాశాడు కూడా అక్కడ. ఎవరికంటే క్రీస్తు యేసునందు ఉన్నవారికి. అంటే క్రీస్తే యేసుగా వచ్చాడు కాబట్టి రక్షణ కార్యం కలిగింది. కాబట్టి ఇప్పుడు ఏంటి మీకు? క్రీస్తు అంటే ఎవరు? ఆత్మస్వరూపి. కాబట్టి యేసు అంటే ఎవరో? రక్షకుడు, శరీర ధరించుకుని వచ్చినాడు. కాబట్టి ఆయన నమ్మారు. ఇప్పుడు ఎవరో? మీరు నమ్మరు కదా. నువ్వు నమ్మో. ఎలా నమ్మో? ప్రభుని నమ్మారంటే ఎలా నమ్మారంటే మొన్న ఏదో చెప్తున్నారు, బాప్తీసం దగ్గర తీసుకెళ్ళి అంటున్నారు. అక్కడికి తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర ఇప్పుడు నువ్వు ప్రభుని నమ్ముతున్నావు అంటున్నారు. అంటే ఏంటంటే నువ్వు దశమ ఇవి చెప్తున్నారు. ఇక్కడ ములుగుని కాంచి నీకు రక్షణ అంటున్నారు, కానీ అవగాహన లేదు. ఇంక మనం ఏం చెప్పలేము అందులో. కాబట్టి రక్షణ పొందేది ఎప్పుడు ఏంటంటే రక్షణ పొందింది వాక్యాన్ని బట్టండి. ఆయనకి దేవునికి ఉన్న సాంగత్యం అది. ఆ సాంగత్యాన్ని ఇప్పుడు రేపు పొద్దున ఏమంటాడో, నేను ప్రభువులో నేను రక్షణ కలిగి నేను ఉన్నాను కాబట్టి నాకు బాప్తీసమే ఉండే అన్నప్పుడు అదేంటంటే బాప్తీస కార్యము అందరి ముందు సాక్ష్యం అనమాట. ఇంకా అది సాక్ష్యమే. ఇటు యేసుప్రభుని నమ్ముకున్నాడో ఇతను ఇప్పుడు సంఘంలో చేర్చబడుతున్నాడని అది సాక్ష్యం కేవలం. అంటే ఏంటి? నేను ప్రభువుని నమ్ముకుని చనిపోయిన ఎప్పుడో చనిపోయి వాసన వచ్చేస్తున్నాను. చనిపోయినాడు ఎలా ఉండాలా? ఇంట్లో ఉంటాడా? తీసుకెళ్ళి పాతి పెట్టాలి కదా. ఇప్పుడు నన్ను పాతి పెడుతున్నారని చెప్పాలా? ఇప్పుడు పాతి పెట్టండి, నేను ఆల్రెడీ వాసన వచ్చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ స్మెల్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్లో ముంచి తీరికి లేపినప్పుడు ఏమయ్యాడు? పాత జీవితం చనిపోయాడు. మధు పాత జీవితం నీళ్ళలో చనిపోయాడు. అంటే వాక్యముల ద్వారా చనిపోయాడు. క్రొత్త జీవితం క్రీస్తులో మళ్ళీ తిరిగి లేస్తున్నాడు. ఇప్పుడు అంటే క్రొత్త జీవితం. ఇక నుంచి నువ్వు ప్రభువుని బట్టి జీవించాలి అని మనం చెప్పవసరలే, ఆయనకే తెలియలేదు వాక్యాన్ని బట్టి. అలాగా ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదంటే అందరూ గొడవకు వచ్చేస్తారు తెలియని వాళ్ళు. ఎందుకు లేదు? అది లేదా? ఇంక పాపం ఒకసారి పోద్దా పాపం? అసలు ఏమనుకుంటున్నావు ఏంటి డామ్ డూమ్ అంటారు. పాపం అంటే పోయిందా? పాపం పోయిందంటే పాపమే గొప్పగా ఉంది ఇప్పుడు జనాలకి. ఎందుకు? వాళ్ళకి తెలియదు కాబట్టి. పాపమే టాపు, యేసుప్రభు కాదు. పాపం ఎక్కువ. ఎవరికైనా ఏం చెప్పాలి? అపవాదిగాడు పెద్దోడు, అపవాదిగాడు చాలా పెద్దోడు, అపవాదిగాడు అసలు చాలా పెద్దోడు అని చెప్తే వీళ్ళకి సంతోషం. ఇప్పుడు యేసుప్రభు అన్నింటిని జయించాడంటే చిన్న నమ్మరు. ఇలా అలాగలాగా అంటారు. అంటే ఇక్కడ చెప్పినప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని చెప్పిన తర్వాత దేనికి లేదంటే అది ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే కింద ఉంది. క్రీస్తు యేసునందు ఏముంది?
ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూసారు. ఇప్పుడు కారణం ఏంటంటే ఆల్రెడీ యేసు ప్రభులో మీరు చనిపోయారు, నీ నూతన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ తర్వాత ఏముందంట, క్రీస్తు యేసునందు ఉన్నది ఏంటి, జీవమునిచ్చు ఆత్మ నియమం. దాంట్లో ఏమి లేదు. ఇప్పుడు ఆత్మ ద్వారా ఏముంది, పాపం లేదు, ప్లస్ మరణం అసలు లేదు. అబ్బా ఎందుకు, అంతకుముందు మీరు అందరూ ఏంటి, మనం అందరం ఏంటి, పాపులమే. కానీ ఎలాగ మనకు అర్థమైంది, యేసు ప్రభు ద్వారా అర్థమైంది. ఎందుకు ఒక కేకేసావు నువ్వు నేను, ఏమని, ప్రభువా నీకు వందనాలని అన్నామా లేదా, అన్నామా, అన్నపోతే మనం రక్షింపబడలేదు అన్నట్టు. ఏమన్నా, ఎందుకు, కదా కరెక్టే, ప్రభువా నీకు వందనాలంటే ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు చూడు, పక్కన వచనంలోనే 7వ అధ్యాయంలోను, ఇదిగో 7వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. 7:24 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని అంటే ఏంటి, దౌర్భాగ్యుడు అంటే ఏంటి అర్థం, ఏమీ లేనివాడిని, ఏమీ సంపాదించుకోలేవాడిని, ఏమీ సంపాదించుకోక ఉన్నవాడిని, అసలు ఏదైనా చేద్దామన్నా చేయలేకపోతున్నవాడిని. కాబట్టి నేనేంటి, దౌర్భాగ్యుడిని. దౌర్భాగ్యుడు అంటే అర్థం అంటే ఏమీ లేనివాడు. కానీ ప్రయోజనం వాస్తవానికి మాత్రం వాడు ఏమంటున్నాడో, నేను అన్నీ సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు. కానీ ఏమీ లేదు. ఎందుకని క్లియర్గా ఇది అంతా రాయబడి ఉంది. అది చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఇది ఒక అద్భుతమైన మ్యాటర్. ఇది 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మ్యాటర్ని పౌలు గారు రాశారు. ఇది సామాన్యమైన విషయం కాదు. రోమా పత్రిక అంటే అద్భుతమైన ప్రేమ పత్రిక అనాలి. తండ్రికి కుమారుడికి ఉన్న సహవాసం ఏంటి, కుమారుడికి మనకి తండ్రితో ఉన్న సహవాసం ఏంటి, నిజంగా ప్రేమ పత్రిక ఇది. ప్రేమతో రాసిన పత్రిక. అసలు అందులో ఏముంది, అందులో సారాంశం ఏంటని అద్భుతంగా రాశాడు ఇందులో. కాబట్టి అక్కడ చెప్తున్నాడు ఇదంతా చేయాలనుకుంటున్నాడు. వాస్తవానికి మనం ఏమనుకుంటాం చూడండి, 25లో 23లో వేరొక నియమము నా యందు నా అవయవములందు ఉన్నట్లు నాకు కనపడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకుని లోపరుచుకొనుచున్నది. అంటే దానికంటే ముందేం చెప్తున్నాడు, 19లో నేను చేయగోరు మేలు చేయక నేను చేయగోరని కీడు చేస్తున్నాను. మానవులందరూ ఏం చేస్తారు, పాపం చేయాలనుకుంటారు మంచిగా, కానీ ఏం చేస్తారు, ఆఖరికి కీడే చేస్తారు. మేలు చేయాలనుకుంటారు, అందరికీ మేలు చేయాలనుకుంటారు. వాస్తవానికి అలా ఉన్నాయి ఏంటంటే పాప నియమం. అదే చెప్తున్నారు, వేరొక నియమం అంటే పాపం నియమం నన్ను ఏం చేస్తుంది, చెరపట్టుకుని తీసుకుపోతుంది. అంటే ఏముంది, అంతకుముందు పాపం అనే నియమం ఉంది. ఆ నియమం నుంచి నన్ను ఇడిపించింది ఎవర్రా బాబు, నన్ను ఎవరు ఇడిపిస్తారని చాలా బాధపడుతున్నాడు. ఇంత కేకేశాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు ఇడిపించును అంటున్నాడు. ఇవన్నిటి నుంచి ఇడిపించాలంటే ఎవరో, అసలు నేను ఇంత దౌర్భాగ్యుడు, నేను అదే అనుకుంటున్నాను, చాలా చేశాను, నేను పరిచయుడిని, గోత్రంలో పెద్ద ఆధిక్యత నొందినవాడిని, పరిచయాల తెగ చెందినవాడిని, నాకు ఒక అగ్రపీఠం ఉంది, నేను గమనీయుల పాదాల దగ్గర నేర్చుకున్నవాడిని, నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు నాకు బాగా తెలుసు. కానీ ఏంటంట, ఎన్ని తెలిసినా ప్రయోజనం లేదు, నేను మేలు చేయలేకపోతున్నా, కీడే చేస్తున్నా అని చెప్పి ఆలోచించుకుంటుంటే ఏంట్రా అసలు నా ఆలోచన ఏంటంటే పాపం నాలో ఉంది, అది ఏం చేస్తుంది, నన్ను చెరపట్టుకుని తీసుకుపోతుందని చెప్పి తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు పైన, ఈ మరణం నుంచి నన్ను ఇడిపించే వారు ఎవరని చూస్తుంటే ఎవరు కనపడ్డారంట, ఈ శరీరం నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో నేను పాపం నియమమునకు దాసుడనే ఉన్నాను. 2 నియమాలను చూపిస్తున్నాడు. మనసు ఏంటి, దైవ నియమం ఉంది, ఇంకోటి ఏంటి, శరీరం విషయంలో పాపం ఉంది. ఈ 2 నియమములు కాకుండా వేరే ఒక నియమం వచ్చింది. ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏ నియమం తీసుకొచ్చాడు, ఇప్పుడు అదే చదివించాను మీకు. 2 నియమాలు ఉన్నాయి. ఒకటేంటి, పాపం, దైవం ఏంటి, ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. అది ఎవరు చేయలేకపోతున్నారు, చేద్దాం అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. అదే మంచి చేయాలనే ఆలోచన నాకు ఉంది కానీ చేయలేకపోతున్నాను. కారణం ఏంటి, దైవ నియమం ఎవరు చేయలేరు. అది చేస్తున్నారని అంటే ఆడు అబద్ధికుడే. ఎందుకు 10 ఆజ్ఞలు చేయాలా, చేయలేరు. వాళ్ళు అది చేస్తున్నారంటే అబద్ధికుడే. అది చేయలేదు కాబట్టి ఎవరు వచ్చారు, యేసుక్రీస్తు వచ్చాడు. పాప నియమం ఏంటి, శరీరంలో ఉన్న పాపం, అది ఎవరు తీసుకొచ్చారు, ఆదాము తెచ్చాడు. దైవ నియమం ఏమో ఇశ్రాయేలు తెచ్చారు, పాప నియమం ఏమో ఆదాము తెచ్చాడు. ఇశ్రాయేలు ఎవరు తెచ్చారు, 10 ఆజ్ఞలు సినాయి కొండ మీద మోసే నడిపింపులో తీసుకొచ్చారు 10 ఆజ్ఞలు. అది కూడా మధ్యలో వచ్చిందే. ఈ పాప నియమం ఎవరు తీసుకొచ్చారు, ఆదాము తెచ్చాడు. ఈ 2 తెచ్చింది ఎవరు, వాస్తవానికి దేవుడే ఇచ్చాడు పాప నియమం, అది దైవ నియమం. ఎలాగా
ఓకే మీరు చేస్తారు కదా ఈ 10 ఆజ్ఞలు మీరు చేయండి, చేస్తామన్నారు కదా చేయండి అయితే అన్నాడు. వాళ్ళ అల్ల కాలేకపోయింది, అది చేయలేకపోయింది. మళ్ళీ మా పాప నియమం ఎవరు తీసుకొచ్చారు? ఆదాం తెచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ రెండు ఉంటే ఏమవదో. అసలు ఆ మనిషి చనిపోయే స్థితిలో ఉంటాడు. వాస్తవానికి మంచి చేయాలనుకుంటాడు కానీ మంచి చేయలేడు, కానీ ఆ పాపమే చేస్తాడు, లేదా మరణకరమైన జీవితమే జీవిస్తాడు. కానీ అందులో నుంచే యేసు ప్రభు ద్వారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఈ రెండిట్ల ద్వారా ఏముందంట? ఏమీ సంపాదించుకోలేకపోతున్నారు, ప్లస్ మరణం ఉంది. అదేనా మీరు చదివింది? దైవ నియమం వల్ల పాప నియమం వల్ల ఏముంది? అదే కదా, రెండిట్లోనూ ఏమో ఉన్నారు. మనిషి ఏమీ చేయలేకపోతున్నాడు, చనిపోయే స్థితిలోనే ఉన్నాడు. కానీ యేసుప్రభు ఆత్మ నియమం ఒకటి తీసుకొచ్చాడు. ఇది నిజంగా ఇది విభజించాలంటే దగ్గరగా చాలా టైం పడుతుంది, 2 రోజులు పడుతుంది, లేదా ఒక రోజైనా మహా అంటే 4 గంటలు మెసేజ్ చెప్పచ్చు దీని గురించి. అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ విషయాలు మీకు అప్పుడే చెప్పకూడదు, తెలియదు. ఇక ఇవి తర్వాత దేవుని కృపను బట్టి సంఘం ఎదిగినప్పుడు, ఇప్పుడు మనం ఉన్నాం చాలా దగ్గర 15 మంది దాకా, కానీ సంఘం ఎదిగినప్పుడు ఇవన్నీ వివరిస్తే మంచి టేస్ట్ ఇందులో ఉంది. ఈ టేస్ట్ తర్వాత కానీ మనకు ఇప్పుడు వచ్చిన టేస్ట్ని మనం అనుభవిద్దాం. ఈ రెండిట్లో ఏంటి? దైవ నియమం వల్ల ఎవరో కూడా నీతిమంతులు కాలేరు. ఎందుకు? అది ఎవరో చేయలేరు స్థితి. అది పాప నియమం ఉంది, దానివల్ల ఏమవుతుంది? మరణం. ఎవరు కూడా మంచిగా జీవించలేరు, మంచి చేయలేరు. కాబట్టి ఏమైంది? ఈ రెండింటిలు కాకుండా యేసుప్రభు అని ఒక ఆయన ఏం తీసుకొచ్చాడు? ఆత్మ నియమాన్ని తీసుకొచ్చాడు. అదే మనం చదువుకుంది 8:2లో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇది 3వది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? పాపం తీసివేస్తుంది, మరణం కూడా లేకుండా చేస్తుంది. ఎంత అద్భుతం! ఇప్పుడు ఏమవుతుంది? పోయిందో. అదే అన్నాడు, దైవ నియమం ఏది చేయలేకపోతుందో. ధర్మశాస్త్రం అంటే ఏది? 10 ఆజ్ఞలు. ఇది ఏం చేయలేకపోయింది? క్లియర్గా ధర్మశాస్త్రం ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోవును, దాన్ని దేవుడు చేశాడు. ఇప్పుడు మీరు చేయలేరు, 10 ఆజ్ఞలు చేయాలని చేయలేరు, అది దేవుడే చేశాడు అని అంత స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత ఇది కదా. ఇప్పుడు ఇంకా మరి దాన్ని మనం చేయొచ్చా? 10 ఆజ్ఞలు మనం చేయగలుగుతామా? ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. మనం ఏమైనా పోనీ కథలు చెప్పుకుంటున్నామా? మనం ఏమైనా చెప్పుకుంటున్నామా? ఫోన్ ఉందమ్మా తీసు, ఏం చెప్పుకుంటలేదుగా. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మరి మీరు 10 ఆజ్ఞలు చేయాలని మనం ఎవరైనా చెప్తే మనం ఏమనాలి? ఒరే బాబు అది అది ఎవరో చేయలేరు, చేయడానికి కూడా వీల్లేంది. అమ్మో తీసి దాసేమ్మ, చేయడానికి కూడా వీల్లేంది. మీకు అర్థమైందా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనమయందు అంటే ఏంటి? శరీరం అంటే ఏంటి? అది పాప, అదే విషయం పాప నియమం. అది అంటే ఏంటి? మరణంతో విషయం. దాన్ని అనుసరించక ఇంకేం చేయాలంట కదా? పాపం లేదు. ఇప్పుడు ఇంకా ధర్మశాస్త్రం సంబంధమైన నీతి అంటే ఏంటది? 10 ఆజ్ఞలు. దాన్ని కూడా ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు శరీరం విషయంలో శరీరం అనుసరించం. ఎందుకు? ఆల్రెడీ చనిపోయాం, పాపం విషయంలో చనిపోయాం. ఇప్పుడు ఇంకోటి ఉంది, కొంతమంది ఏమంటారు, మీరు చనిపోయిన కానీ ఏముంది, ఇంకా 10 ఆజ్ఞలు అనుసరించాలా? ఎందుకు? ఈ చేతని కానీ మీరు ఏమవరు, నీతిమంతులు అనరు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి. అందుకే ఏమంటున్నారు వాళ్ళు? ఏం చేస్తారంటే వాళ్ళ జీవితం అంతా మేము పాపమే అంటారు. వాళ్ళు నీతిమంతులు కాదాలో ఇప్పటికి. ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా నీతిమంతులు కాదనుకుంటారు. వాళ్ళు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. వాళ్ళకేం లేదు, ఆత్మనియమం తెలియట్లే. వాళ్ళు ఏమనుకుంటున్నారు? దైవ నియమాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం లేదు, నిజంగా వాస్తవంగా చనిపోలేదు వాళ్ళు. ఎందులో? యేసు ప్రభులో. వాళ్ళు అలాగే ఉంటారు. ఇక అందుకే వాళ్ళు పాపంగానే ఉంటారు. మేము పాపులం అనుకుంటారు. పొద్దున్న లేస్తే పరాధన పాపిని, చిన్న పాపిని, పురుగుని, మట్టిని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితం అలాగే సాగిపోద్ది. కాబట్టి ఇందులో క్లియర్గా చెప్తున్నాడు, శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని, ఆల్రెడీ పాపంలో చనిపోయిన మనయందు ఈ నీతి ఎవరన్నా తీసుకొస్తే, ఏది? ధర్మశాస్త్రాన్ని ఎవరైనా తీసుకొస్తే ఏం చేయాలి? నీతిని నెరవేర్చవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు ఎవరిని పంపించాడు?
పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. కాబట్టి ఇంకేం లేదు, మరణం. ఆ పాపానికి శిక్ష విధించబడింది. కాబట్టి ఇప్పుడు ఏంటి, దైవ నియమమును బట్టి చూడొద్దు. దైవ నియమం కూడా నెరవేర్చబడింది. ఎవరి విషయంలో? యేసు ప్రభు విషయంలో. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు, అయ్యో ఒకప్పుడు నేను దౌర్భాగ్యుడిని, ఆ విషయాలు నాకు అర్థం కాలే, నన్ను ఎవడు రక్షిస్తాడని పెద్ద కేకేశాడు. మనం రక్షించబడ్డాం, కానీ ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయనే మన కొరకు ధర్మశాస్త్రం గురించి కూడా నెరవేర్చేశాడు కార్యాన్ని శరీరం ద్వారా. ఇప్పుడు ఏమైంది, ఆ కార్యం కూడా ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు శరీరానుసార్లు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసార్లు ఆత్మ విషయం మీద మనసుంతురు. ఇప్పుడు రెండు విషయాల్లో మనం చనిపోయాం. ఏది, ధర్మశాస్త్రం మనం చేయవసరలే, ప్రభువు నెరవేర్చాడు. దానికి బట్టి మనం ఏం చేయవసరం లేదు. ఎదుటివాడిని ఆశించొద్దు అంటే ఆశిస్తాం ఖచ్చితంగా. అదే కదా చెప్తున్నాడు, నేను ఆశించదని నేను అనుకుంటున్నాను కానీ నేను ఏం చేస్తున్నాను, ఆఖరికి ఆశిస్తానే ఉంటున్నాను. దొంగలించొద్దని నేను అనుకుంటున్నాను కానీ ఏం చేస్తున్నాను, దొంగలిస్తూనే ఉన్నాను. వ్యభిచరించొద్దని నేను అనుకున్నాను కానీ ఏం చేస్తున్నాను, వ్యభిచరిస్తూనే ఉన్నాను. దీని అంతటి కారణం ఏంటంటే పాపనియమం నాలో ఉంది, దేవుని ఆజ్ఞ నాలో పనిచేయట్లేదు. దీనికి ఎవరు వచ్చారు, యేసుప్రభు వచ్చాడు, ఆ రెండిట్లను తీసివేశాడు. ఇప్పుడు ఆత్మ నియమం కొత్త నియమాన్ని మాకు ఇచ్చాడు. ఏంటంటే ఆత్మ మన హృదయంలో సమృద్ధిగా కుమ్మరించబడింది. ఇప్పుడు మనం ఏం చేయవసరలే. ఇప్పుడు మనం ఏం కాదు, శరీరం విషయంలో మనసు ఎట్టవసరలే. ఎందుకు, ఆల్రెడీ కార్యం జరిగిపోయింది. శరీరం గురించి కూడా మనం ఆలోచించేవసరలే అని చెప్తున్నాడు. చెప్తే శరీరానుసార్లు దేని మీద ఆడతారంట, ఆత్మానుసార్లు ఆత్మ విషయంలో మనసుంటారు. శరీరానుసారం మన మనసు మరణం. ఏం తిందాము ఏం త్రాగుదామని చొత్త కూర్చొని అనుకో, దాని విషయంలో ఏమవుతుంది, మరణమే వస్తుంది. ఇంకా ఎక్కువ అనారోగ్యం వస్తుంది కదా. జీవమును ఉన్నది కదా. ఎలా అనగా ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉంది. ఇప్పుడు నీకు జీవం ఉంది, సమాధానం కూడా ఉంది. కాబట్టి ఏ విషయంలో నెమ్మదే, అన్ని విషయాల్లో నెమ్మదే. ఇప్పుడు ఇందులో ఇది దేన్ని బట్టి, ఆత్మను బట్టి. యేసుప్రభు మన కార్యం చేసి ముగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నాం. ఆ ఆత్మను అనుసరించి జీవించామంటే ఖచ్చితంగా మనకేం లేదు, జీవం ఉంది, సమాధానం ఉంది. మరణం లేదు, పాపం లేదు. పాపం లేదు, మరణం లేదు. ఈ రెండు లేవు కదా. కదా, మరి ఎలా జీవిస్తాం శరీరంతో? ఇప్పుడు ఇదే చాలా చక్కగా చెప్పేస్తున్నాం మనం. శరీరంతో ఎలా జీవిస్తాం? పర్లేదు, దానికి గుడ్డ ముక్క ఏదన్నా దీని తుడు. మనం ఎక్కడ చదవం? 7వ వచనం కదా. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోపడదు. అది విరోధంగా ఉంది, ధర్మశాస్త్రానికి కూడా లోపడదు. ఒకప్పుడు శరీరాన్ని అనుసరించి జీవించారు. కూర్చో పర్లేదు, కూర్చోండి. అలాగే పిల్లలు ఏం కాదా, పిల్లల గురించి మనం పెద్ద. మీరు అర్థమైందా? ఏం అర్థమైంది? ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను. ధర్మశాస్త్రం మనం చేయలేము. ఎందుకు? అది మన పని కాదు, చేయలేము. అది దేవుడు చేసి పెట్టాడు. ఇప్పుడు పాపాలు కూడా మనం తీసుకోలేము. ఎందుకు? ఆ పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము ద్వారా వచ్చింది. అది ఎలా ఉండాలి? మన రక్తంలో ఏముంది? ఆదాము రక్తమే ఉంది. కాబట్టి యేసుప్రభు వచ్చి దాన్ని తీసివేశాడు. ఇప్పుడు ఏంటి? ఆత్మను బట్టి మనం జీవిస్తున్నాం. ఆత్మ ద్వారా జీవించినప్పుడు మరి శరీరం గురించి ఎలా ఆలోచించేస్తాం? శరీరం ఆత్మ ద్వారా జీవిస్తున్నాం. మరి ఇప్పుడు శరీరం మనసు ఏంటంట? 7లో ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా జీవించగలుగుతామా? మరి శరీరాన్ని బట్టి జీవిస్తే మరి ఇప్పుడు ఆత్మను పొందుకున్నారు. ప్రభుని బట్టి ఏం పొందుకున్నారు? ఆత్మను పొందుకున్నారు. అంతకుముందు పాప జీవితాన్ని మనం ప్రభు శరీరం మీద వేసాం. ఆత్మ నియమాన్ని, అదే దైవ నియమాన్ని కూడా ప్రభు శరీరం మీద పడింది. ఇప్పుడు మనం ఏంటి? ఆత్మను జీవిస్తున్నాం. మరి శరీర ప్రకంగా ఎలా జీవిస్తాం? పక్కన వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఆడితో నాకు సంబంధం లేదు, అంటే కొత్త జీవితంలో ఆత్మను బట్టి అలా ఎన్ని ఉంటాయి మనకి. నేను వాళ్ళతో మాట్లాడను, నేను వీళ్ళతో మాట్లాడను, నేను అలాగొన్నాను ఇలాగొన్నా అంటే ఏంటి? అది అర్థం ఏంటి? ఇప్పుడు ఎలా ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయంటే నేను వాళ్ళతో ఉన్నాను, నేను వీళ్ళతో ఉన్నంటే ఏంటి? మన వాళ్ళతో, పక్కన వాళ్ళతో కానీ మనల్ని ప్రేమించట్లేదంటే అర్థం ఏంటి? శరీరానుసారమైన మనసేగా. మరి అప్పుడు దేవుడికి ఎలాగ అవుతుంది? విరోధంగానే ఉంటావు. విరోధంగా నువ్వేం చేయగలుగుతావు? అదే కదా అడుగుతుంది.
దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రం కూడా లోపడదు, ఎంత మాత్రము లోబడ నేరదు. కాగా గలవారు దేవుని సంతోషపరచనేరరు. మరి ఇప్పుడు శరీరానుసారంగా జీవిస్తున్నారో దేవుని సంతోషం పెడతారంటారా? మరి ఎందుకు అసలు ఇప్పుడు నమ్ముకున్న తర్వాత ఆత్మ మనలోకి వచ్చింది, మరి ఎందుకు శరీర కార్యాలు జరుగుతున్నాయి? ఎందుకు శరీరాన్ని బట్టి జీవిస్తున్నారు? ఎందుకు ఆత్మను అనుసరించలేకపోతున్నారు? వాళ్ళకి తెలియట్లే క్రీస్తు చేసినందు మాకేముంది, జీవమునిచ్చే ఆత్మ ఉందని, అంటే జీవింపజేసే ఆత్మ ఉందని తెలియట్లే, అంటే ఆత్మను అనుసరించట్లే. వాళ్ళు మేము శరీరులమే అనుకుంటున్నారు. ఇంకా ఇప్పటికీ శరీరాలు అనుకుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు చేయకూరని పాపమే చేస్తారు, మేలు చేయక కిడే చేస్తున్నారు. దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు ఏముంది, కొన్ని విషయాల్లో దైవ నియమాన్ని ఎంటాడుతున్నారు. అంటే ఏంటి, మోషే తీసుకొచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎంటాడుతున్నారు. సరే, ఇప్పుడు మనమైతే మరి అలా ఉండకూడదుగా. రెండు జాతులు ఉన్నారు ఇప్పుడు. ఏది, దైవ నియమాన్ని ఎంటాడుకోరు అంటే రక్షింపడినోరే, కానీ దేవుని నియమాన్ని వెంబడిస్తున్నారు. మేము అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. కాబట్టి వాళ్ళు ఇంకేలా ఉన్నారా? వాళ్ళు దాసుల కిందనే ఉంటారు. పాప నియమాల్లో ఉన్న వాళ్ళు ఇంకెవరు? వాళ్ళ శరీర సంబంధులే, ఇంకా వాళ్ళ ప్రభువుని ఎరగలేదు. వీళ్ళు కూడా అంతే, ఇంకా తెలుసుకున్నామనే లోపంలో ఉన్నారు, కానీ ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పటికీ అంతే. ఆ కాసేపే, ఇప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు కాసేపే ఆనందిస్తారు వాళ్ళు. ఏది ఆ కాసేపు? మన పాడింది కుతూహల ఆనందమే అని. కుతూహల ఆనందం అంటే ఏంటి? అప్పుడు ఉండిపోయేదే. కుతూహల ఆనందం అంటే ఏంటి? క్షణం మాత్రం ఉండేది, లేదా కాసేపు ఉండేది. చర్చలో ఉన్న సేపు ఆనందించిపోతారు అలాగా, డస్ట్ ఏది వైబ్రేషన్ లాగా. మళ్ళీ చర్చి గుమ్మం దాటగానే మళ్ళీ మామూలు. అది కుతూహల ఆనందం అనమాట కాబట్టి ఈ విషయాలు గమనించాలి మనం. ఎవరో ఈ దైవ నియమం చేసేవాళ్ళు, పాప నియమం ఉన్న వాళ్ళు ఇంకా అలా మరిగోరం. వాళ్ళు వస్తారు కానీ వెళ్తారు అంతే. తర్వాత కింద ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఆ రెండింటికి వ్యత్యాసం ఉందా? ఒకటేంటి, దైవ నియమం చేసేవారు కాసేపు ఉండి వెళ్ళిపోతారు, వాళ్ళు చేయలేరు, సంపూర్తిగా ఆనందించలేరు. పాప నియమం ఉన్న వాళ్ళు ఇంకా అసలు చెప్పవసరం లేదు, వాళ్ళ పాపంలోనే బ్రతుకుతారు. ఎందుకు? వాళ్ళ శరీరమైన జీవితం జీవిస్తారు. ఆ శరీర సంబంధం కలిగిన వారు. అయితే ఇప్పుడేంటి, మనం ఆత్మ నియమం కలిగిన వారు కాబట్టి మనం ఎలా ఉండగలుగుతాం? ఆత్మలు ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాం. ఇంకోటి, పాపం అనే విషయాన్ని మనకు తెలీదు. ఎందుకు? ఆత్మ మనలో ఉంది. ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? కొంతమంది ఈ పక్కన చూడొచ్చు మీరు కావాలితే, 8:33 చూడండి, లేదా సారీ 33 కాదు, 8:26 మధ్యలో ఉంది చూడండి. ఉచ్చరింప సౌఖ్యం కానీ మూలుగుతో 26 మధ్యలో ఆ ఆత్మ మన విజ్ఞాపన. ఇప్పుడు ఆత్మ అంటే ఏం చేద్దాం? ఇప్పుడు ప్రార్థన చేయడం నాకు రాదని చెప్తారా? చెప్తే ఏం చేస్తుందంటే ఆత్మే చేద్దాం. ఉచ్చరింప సౌఖ్యం అంటే ఏంటి? అసలు ఎలా మాట్లాడాలో తెలియకపోయినా కానీ మూలుగుతున్నా సరే ప్రార్థన చేద్దంట. ఆత్మలో ఉంటాయి. నాకు తెలియదు అనుకుంటా కూడా లేదు కదా. మరి ఆత్మ నేర్పిస్తుంది. మరి ఆత్మను బట్టే కదా మనం జీవిస్తున్నాం. సరే, ఇటు పక్క మళ్ళీ రండి. తానే మన పక్షాన్ని విజ్ఞాపన చేద్దాం. ఎవరో లోపల ఆత్మ ఉంది. ఆత్మని మీద మనం మనసు పెడితే, ప్రభువా నీవు ఉన్నావు, నేను నమ్మినప్పుడే నువ్వు నాలోకి వచ్చావు కాబట్టి నాకు ప్రార్థన సరిగ్గా రాదు, నేర్పించాలంటే కొన్ని లోపల మూలుగు వస్తుంది మనకి. అప్పుడు ఎలా ప్రార్థన చేయాలో ఎలా మనకు నేర్పిస్తారు ఆత్మ ద్వారా. ఇంకోటి ఇక్కడ చూడండి, 8:9 వచ్చిన కదా. మరి ఆత్మ స్వభావం గారు మరి శరీరం విషయంలో ఎందుకు మనం నలిగిపోతాం? మనలో ఎవరు నివసిస్తే? ఆత్మ నివసిస్తే ఏంటి? ఆత్మ స్వభావం గలవారే. మరి మన శరీర క్రియలు మనకు కనపడితే ఏమంటారు? ఇప్పుడు ఆత్మను బట్టి జీవిస్తున్నారు, కానీ కాసేపు ఉండి కాసేపు మారిపోతే ఏంటది? అది ఆత్మ శరీరమా? శరీరమే. చర్చిలోకి వచ్చి ఆనందించేసి వెళ్ళిపోతున్నారంటే అదేంటి? శరీరమే. కానీ ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు ప్రభువులో ఆనందిస్తాడు. ఎందుకు? దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి. అది ఎలా వస్తుంది? ప్రభుని అంగీకరించినప్పుడు వస్తుంది. అది ఎవరికి తెలియాలి? అందరికీ తెలియాలి. కానీ ఎందుకు తెలియట్లేదు? చెప్పట్లేదు, తెలియదు కాబట్టి. అది వివరించే వరకు తెలియట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు? ఆత్మ వస్తాడంటాడు. వస్తాడా? ఇంకా ఆల్రెడీ మీ హృదయంలోకి వచ్చి
ఉన్నవాడు ఇంక మళ్ళీ వస్తాడా? కొత్తగా వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటాడా? వచ్చి వెళ్ళడు. ఎఫెసీ 4:30 చూడొచ్చు మీరు తర్వాత. పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచొద్దు, విమోచన దినం వరకు మీలో ఉంటాడు అన్నాడు అందులో క్లియర్గా. విమోచనం అంటే ఏంటి? చనిపోయేంత వరకు ఉంటాడా? మరి వచ్చి వెళ్ళి కూడా కాసేపు వచ్చి వెళ్ళిపోయేవాడు ఆత్మ. అది ఎంతకుముందు జరిగింది అంటే దావీదు 50లో చెప్పినట్టు 50 కీర్తనలు అనుకుంటా 49లో, నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి తీసివేయకమంటే ఇప్పుడు కూడా తీస్తారనుకుంటున్నారు జనాలు. అది వేరు. అందుకే అది ఇది కంబైన్ చేయకూడదు. సంఘకాలం వేరు, అది ఏది ఇశ్రాయేలు కాలం వేరు. దాన్ని దీన్ని కంబైన్ చేసి కలిపేసామనుకో అర్థం కాదు. కాబట్టి ఆత్మ రా అంటే వచ్చేది కాదు. ప్రభుని అంగీకరిస్తే వస్తాడు. రా రా అని చప్పట్లు కొడితే వచ్చేద్దా? చిన్నప్పుడు కొంగ రావే పూలేయి అన్నట్టుందో ఆ పాట. గోర్ల మీద వేయించుకోవడానికే కొంగ మన దగ్గరగా పూలు ఆ టైపులో కాదు. ఇది పాట పాడి రప్పించి వెళ్ళిపోయేది కాదు. ఆత్మ మనలో ఉంటాడో మనతోనే ఉంటాడు. ప్రభుని అంగీకరిస్తే, అంగీకరించకపోతే ఉండడు, రాడు కూడా. తెలియదు కాబట్టి. ఇప్పుడు ఆత్మస్వభావం, దేవుని ఆత్మ మీలో ఉన్నాడలా మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే. కాబట్టి ఇప్పుడు ఏంటి? ప్రభుని నమ్మిన తర్వాత మీరు ఆయన వారే కదా, ఇప్పుడు ఆత్మ మీలో ఉందిగా, అంతే కదా. క్లియర్గా అడుగుతున్నాడు స్పష్టంగా, అరమరక లేకుండా ఇబ్బంది లేకుండా ఇంత చక్కగా మాట్లాడుతుంటే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మరి ఆత్మ కలిగిన వారు ఆయన వారమై ఉన్నప్పుడు మరి ఎలా జీవించాలి? కదా, ఎలా జీవించాలి? అన్నిట్లోనూ ప్రభువుకి తగినట్లుగానే జీవించాలి ఆత్మ ద్వారా. మరి ఇంకా శరీరం విషయంలో శరీరంగా జీవిస్తే కాసేపు ఏమో వాళ్ళ గురించి కాసేపు వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం మనం. ఇప్పుడు ఆత్మ అలా మాట్లాడుతుందా? ఆత్మ దేని గురించి మాట్లాడుతుంది? ఇది యోహాను సువార్త 16వ అధ్యాయము పేజీ నెంబర్ కొత్త నిబంధన నుంచి 96వ పేజీ 14 వచ్చిన 16-14 97లో నా వాటిలోని తీసుకుని మరి కదా. మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆత్మ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఆయన గురించి మాట్లాడుకుంటారు. కరెక్టే. ఇక్కడ ఉన్న మాట ఏంటి? ఆయన నా వాటిలోని తీసుకుని మాట్లాడతాడు అన్నాడు. మరి ఇప్పుడు ఆత్మ మనలో ఉంది, మనం ఏం చేస్తాం? అలా అర్థం కాలేదు మీకు? ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను గనక ఆయన అన్ని మహిమపరచును అంటే ఎవరో? పరిశుద్ధాత్ముడు. మరి ఇప్పుడు ఆయన్ని మహిమపరుస్తాడు, ఆయన గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఎందుకు వేరే విషయాలు మాట్లాడాలా? మీకు అర్థమైందా? నేను ఇందా చదివించాను ఏంటి? క్రీస్తు ఆత్మ మీలో ఉన్నవాడలా మీరు ఆయన వారు, లేకపోతే మీరు ఆయన వారు కాదు. మరి ఆత్మ మీలో ఉంది నమ్మిన తర్వాత మీరు ఆయన వారు కాబట్టి ఏ విషయాల గురించి మాట్లాడాలా? ఆయన వాక్యం గురించి, ఆయన గురించి, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏంటో నేర్చుకుంటూ ఉండాలి. మరి ఎందుకు మనం ఏమో ఇంటికాడ ఖాళీ దొరికినప్పుడల్లా ఎక్కువ సోదే, లేకపోతే సమయాన్ని పోగొట్టుకోవడమే. అదేంటది? పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు ఇంకోళ్ళు ఉన్నారు. పోనీ అది కూడా చూపిస్తాను తర్వాత. ఇప్పుడు ఆత్మ ఏం నేర్పిస్తాడో? ప్రభువు గురించి నేర్పిస్తాడు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఆయన గురించి సాక్ష్యం ఇక్కడ కూడా చెప్పాడు చూడండి. ఇక్కడ 15వ అధ్యాయము 26వ వచనం పక్కన అదే యోహాను సువార్త 15:26 అక్కడే. కదా, ఆత్మ మనలో ఉన్నాడు. ఆయన ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు? యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి మనం ఏమంటాం? యేసుప్రభు మాటలు వింటాం. యేసుప్రభు మాట్లాడినప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటాం? మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఇప్పుడు ఎందుకు మనం ఏమో ఇప్పుడు ఆయన గురించి మాట్లాడట్లేదు, ఆయన కార్యాలు యోచించట్లేదు అంటే అర్థం ఏంటి? మనం శరీర సంబంధంలోనే ఉన్నాం. వాస్తవానికి రక్షింపబడ్డాం కానీ రక్షించబడలేదు అన్నట్టు ఉన్నాం. రక్షింపబడలేదు అన్నట్టు ఉన్నాం అంతే. ఇప్పుడు అర్థమైందా మీకు మ్యాటర్? ఇప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉండాలా?
ప్రభువుని గురించి తెలుసుకోవాలి, ప్రభువులో ఆనందించాలి, ప్రభువుని నేర్చుకోవాలి, ప్రభువుని మహిమపరచాలా, ప్రభువులో జీవించాలి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు? అలాగే ఏమైనా తెలుస్తున్నాయా? అమ్మాయి ఆ పిల్లోడికి సంబంధం కుదిరిందంట కదా, అయ్యి బాబు ఇది 10వ అనుకుంటా, తిరుగుతూ ఉన్నారు, ఇంకా దొరకలేదు. ఆ పిల్లకి కూడా అవ్వలేదా? అయ్యి బాబు అది ఏదో ఈ మాటలు అంటే చర్చిలో వెళ్ళిన సహోదరులే, చర్చిలోకి వెళ్ళిన వాళ్ళే, బయట వాళ్ళు కాదు ఈ మాటలు చెప్పుకునేది. అతను అలాగంట కదా, ఇతను ఇలాగంట కదా, ఇది అదని. అదే అంటే ఎందుకు చెప్పుకుంటున్నారు? వీళ్ళు ఎవరో శరీర సంబంధులు, ఆత్మతో సంబంధం లేనివారు, కానీ ఎక్కడున్నారు? చర్చిలోనే ఉన్నారు. అంటే ఏంటి అంత ఘోరం? నేడున్న పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎందుకు అందుకే వీళ్ళకి ఏం తెలీదు? క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదని తెలియదు కాబట్టి ఎలా మాట్లాడతారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వరదబోతుల్లాగా మాట్లాడుకుంటారు. ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకే తెలీదు, కానీ వెళ్తారు. వెళ్ళకుండా ఉండరు, ఆదివారం మాత్రమే వెళ్తారు, వెళ్ళి ఈ కార్యాలు చేస్తారు. ఎంత దారుణం! అదే ఆత్మను గురించి మాట్లాడుకుంటే ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. పదమూడు 16-13 చూడండి. అయితే ఆయన అనగా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఇప్పుడు తానంతటా తాను ఏం మాట్లాడతాడా ఎక్కడన్నా? ఎవరో ఇప్పుడు ఏం బోధిస్తున్నారో వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ ఊహలనే వాళ్ళ ఆలోచనలే సంఘాల మీద రుద్దుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఏమీ తెలియదు. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోకి అంటే ఏంటి? సర్వసత్యం అంటే ఏంటి? ఆయన గురించి ఇంకా ఆలోచన నడిపిస్తుంది. అంతేకాదు ఏమి సంభవించబోతున్నాయి ఆయన గురించి చెప్పుకోరు. ఇప్పుడు సేవకులు ఏం చెప్పుకుంటున్నారు? నేనని చెప్పుకుంటున్నారు. ఏం సంభవించబోతున్నాయి? పలానా దినం రెడీగా ఉంది, ఆ దినం సమీపంగా ఉంది, అనేకులు నశించిపోతారు, నాశనం అయిపోతారు. అవి వాళ్ళందరి కొరకు మీరు ఏం చేయాలా? జీవించాలా. మాట ఎలా ఉండాలి? మధురమైన మాటగా ఉండాలా. మీ తత్వం ఎలా ఉండాలి? కల్మసం లేనిదిగా ఉండాలా. అద్భుతమైన జీవితం ఈ లోకంలో ఉంది. మీరు ఎలా కనపడాలా? వెలుగుగా కనపడాలా. కానీ ఇవేమి చేయట్లేదు. ఎందుకు? వాళ్ళకి తెలియదు, నేర్చుకోరు. దీన్ని బట్టే ఇంకా ఏమంటున్నాడు? ఎవరో వీళ్ళ ఆలోచనలు బోధించడు, తండ్రి ఆలోచనలు బోధిస్తాడు. సరే, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆత్మ ఇంకేం చూపిస్తుంది? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము పేజీ నెంబరు 110 కొత్త నిబంధన. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము తీసారా? నూట 10వ పేజీ నెంబర్ చెప్తున్నానుగా. చాలా టైప్ 110 పేజీ నెంబర్ చెప్తున్నాను కదా. 110 పేజీ తీసారా? 7వ అధ్యాయము 55వ వచనం. చాలు మీరు చదివింది క్లారిటీగా చదవాలి. ఏం చదివారు? ఆగండి, అక్కడ ఒక స్టెప్ ఆపండి. ఒక స్టెప్ పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు అంటే ఏంటి? మనలో ఇప్పుడు ఏముంది? ఆత్మతో ఉన్నాం. తర్వాత చూసి దేవుణ్ణి ఎవరో దేవుని మహిమ ఎవరో ఏంట్రా చదువుతున్నారు కదండి అక్కడ. యేసు దేవుని మహిమ అంటే ఎవరో? యేసు ప్రభు ఎక్కడున్నాడు? నిలిచి ఉండుట చూసి అంటే ఏంటి? ఆత్మతో నిండి ఎవరు చూడాలా? అదే ఇందాక నేను చెప్పేది. నేను
యేసుప్రభునే చూడాలి. మరి ఎందుకు ఈ లోకాశల గురించి చూస్తున్నారో, ఎందుకు శరీరం జీవితాన్ని జీవిస్తున్నారో, ఎందుకు శరీర సంబంధంలాగా జీవిస్తున్నారో, ఈ లోకంలో ఉండిపోతాక, లేకపోతే ఈ లోకంలో సంపాదించుకుందామన్నా? అసలు యేసుప్రభుని నమ్మిని కూడా నమ్మకపోతే అనుకోవచ్చు. ఎంత స్పష్టంగా ఉంది. ఆత్మతో నిండితే ఎవరిని చూస్తారో ప్రభునే చూస్తారు. ఆత్మ కూడా ప్రభునే చూపిస్తాను, ఆయన నా వాటిలో నేర్పిస్తారు అంటున్నాడు. మీకు సపరేట్గా ఏమి ఉండదు కదా, ఎలా ఉండే ఇంత స్పష్టంగా వాక్యంలో ఉంటే మరి ఎందుకు శరీరంగా జీవిస్తున్నారు? ఎందుకు అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతుందని అడుగుతున్నారు ప్రభు. మరి దీనికి సమాధానం ఏం చెప్తాం? వాళ్ళు సరిగ్గా లేరనా? ఆయన ఎక్కడ ఉన్నాడో దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. అంటే ఏంటి? మనం ఇప్పుడు శరీర రాశిలోకి వెళ్ళిపోయామనుకో, శరీరాన్ని బట్టి జీవితం ఏమనుకుంటాం? మనకు ఎవరు లేరని అర్థమే కదా. అప్పుడు ఏమనుకుంటాం? మనకు మనమే సంపాదించుకోవాలి. మనం 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 నేను 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 అంటాం. అదే ఆత్మను బట్టి జీవిస్తే ఆయన ఎవరున్నారు? కుడిపార్శ్వన ఉన్నాడు. ఎవరో? యేసుప్రభు వారు. మీకు అర్థమైంది? మీరు చెప్పండి ఏంటి? ఆత్మను బట్టి జీవిస్తే ఏం చేస్తారా? ఎవరున్నారు మనకి? దేవుడు కాదయ్యా బాబు, యేసుప్రభు. యేసుప్రభు ఎక్కడున్నాడో అప్పుడు ఎవరు అనుకుంటారు? అలాగా ఎవరు అనుకుంటారో? అయ్యయ్యో అయ్యో ఎంత చెప్పినా నేను ఆత్మను గురించి క్లియర్గా చెప్తున్నాను. దైవ నియమం గురించి చెప్పాను, వాళ్ళు అలాగే ఉంటారని. శరీర నియమం గురించి చెప్పాను, ఎవరో పాపంలోనే ఉంటారని. ఈ రెండు కాకుండా వేరొక నియమం, ఆత్మ నియమం గురించి చెప్తున్నాను. ఆత్మలో ఉన్న వాళ్ళు ఎవరిని చూస్తారంటే నేను ఇందా నుంచి చెప్తాను, దేవుడు కూడా కాదు, యేసుప్రభుని. యేసుప్రభు దేవుడు అంటే యేసుప్రభు అని ఒకటే, కానీ యేసుప్రభునే చూస్తాం మనం ఇప్పుడు. ఆయన నా వాటిలో అయితే ఇస్తాడంటున్నాడు ఆత్మత్తే. మీకు అర్థమైందా? చదువుతుంది. ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఆత్మను ఉంటుంది. ఆత్మ ఉన్నవారు ఏం చేస్తారో ఆయన్ని అనుసరించి జీవిస్తారు. ఆయన అనుసరించి జీవిస్తే శరీరాశలు ఏమవుతాయి? నాశనం అయిపోతాయి. శరీరాశలు చేసే వాళ్ళ దగ్గర ఎవరు ఉండరో ఆత్మ లేదని అర్థం. కాబట్టి అందులో ఏముంది? వాళ్ళ ఆత్మ లేదు కాబట్టి అలాగే జీవిస్తారు. వాళ్ళ గురించి మనం చూస్తే బాధపడితే ప్రయోజనం లేదు మనకి, ఎందుకంటే వాళ్ళకి ఆత్మ లేదు, వాళ్ళు అంతే. ఇప్పుడు ఆత్మ కలిగి కూడా శరీరాన్ని బట్టి జీవిస్తే అది దేవునికి మహిమ కాదు కదా, సరికదా, మనం ఆనందంగా ఉండలేం. మనం ఏదైతే చేయాలనుకున్నా చేయలేం ఖచ్చితంగా. ఎందుకు? ఇప్పుడు ఆత్మ కలిగి ఉంటే ఏం చేస్తాం? ఆఖరికి ఇప్పుడు ఆత్మ కలిగి ఉంటే పాపం ఎందుకు చేస్తాం? ఆత్మలు ఉంటే దేవుని గురించి ఎలా తెలుసుకుంటాం? సర్వసత్యంలోకి వెళ్తాం. ఏం మాట్లాడుతున్నారో నేర్చుకుంటాం. ఆయన వాటిలో తీసి మనకు అప్పచెప్తాడు, మనం నేర్చుకుంటాం. తద్వారా ఎలాగా స్టెప్గా ముందుకు వెళ్తాం. పిల్లలు ఎలాగైతే నర్సరీ నుంచి పైకి వస్తున్నారో అలా ముందుకు వెళ్తూ ఉంటాం. అప్పుడు ఏమవుద్ది? ధర్మశాస్త్రం గురించి ఇంకా మనకి ఏమొద్దు, యేసుప్రభు ఏంటో తెలుస్తాడు. నేను అది చెప్తున్నాను, ఇప్పుడు వచ్చి మీరు నేర్చుకోవట్లే. యేసుప్రభు ఏంటో తెలుసుకుంటారో, ఆయన ఎక్కడ ఉన్నాడో అప్పుడు ఏమంటారు మీరు? దేవుని కుడిపార్శ్వన ఉన్న వ్యక్తి నాకు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. నాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, నాకు ఎలాంటి కఠినమైన పరిస్థితి ఉన్నా ఖచ్చితంగా ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. అంటే ఎక్కడున్నాడు? కుడి చెయ్యి, కుడి పార్శ్వం. కుడి చెయ్యి ఎలా ఉంటుంది? దేనికి పనిచేద్ది ఇది? ఈ బలం అన్నిటికి పనిచేద్ది. మరి ఈ బలం అన్నిటికి పనిచేద్ది. అది జబ్బుకైనా, అదే ఆ రోగానికైనా, ఇంకా ఇబ్బందికైనా, కుటుంబ పరిస్థితులకైనా, ఏ అవస్థకైనా పనిచేద్దే. కాబట్టి ఎక్కడ తీసుకురావాలి? యేసుప్రభుని ఎక్కడ తీసుకురావాలి? యేసుప్రభుని ఎక్కడ తీసుకురావాలి? మధ్యస్థానాన్ని తీసుకురావాలి. మధ్యస్తంభం. ఒకప్పుడు పాకలు ఉండేవి. ఎక్కడుండేది పాక? అంత బ్యాలెన్స్ మధ్యస్తంభం మీదే బ్యాలెన్స్ ఉండేది. ఆ మధ్యస్తంభంలో అది కుటుంబంలో అయినా సరే మధ్యస్థానం ప్రభుకి తీసుకురావాలి. అది పిల్లల విషయంలో అయినా సరే యేసుప్రభుని మధ్యస్థానాన్ని తీసుకురావాలి. అప్పుడు ఏమవుతాయి? మనం అన్ని విషయాల్లో సంపూర్ణంగా నింపబడతాం. మీకు అర్థమైందా? నిజంగా ఎంత అద్భుతమో మీకు అర్థమైతే ఇవి అర్థం చేసుకోవడానికి కష్టం. ఎందుకంటే ఇవి గ్రహింపులోకి లేవు. ఇవి గ్రహింపు రాకూడదని సాతానుగాడి ఆలోచన, యోచన. ఇప్పుడు మీరు చేయొద్దురంటే ఏం చేస్తారు? చేయరు. ఇది అలా చేయండి, ఇలా చేయండి అంటే చేస్తారు. చేయొద్దురంటే చేయరు. కానీ ఇదైతే వేరు. దీని గురించి ఆలోచన చేయడానికి చాలా ఆత్మ సహాయం కావాలి. ఎందుకు? టేస్ట్ ఇది వేరు, ఈ జీవితం వేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరంటే స్టెఫన్ ఏంటి? అక్కడ ఏం చేస్తున్నారు? ఆఖరికి రాళ్లతో కొట్టబడుతున్నారు. వాస్తవానికి స్టెఫన్ అంటే ఏంటంటే, గ్రీసులో స్టెఫన్ పేరు ఏంటంటే స్టెఫానస్ లేదా స్టెఫనోస్ అనే పదానికి అర్థం ఏంటంటే
కిరీటం పెట్టాల, ఇంకోటి దండ వేయాల. కానీ ఏమి వేసారు ఇలా? ఆయన పేరేంటి అసలు? ఆయన చూపిస్తుంది ఏంటి? యేసుప్రభుని. కానీ ఇలా ఏం చేస్తున్నారు? రాళ్ళతో కొట్టిద్దారు, చెప్పులతో కొడుతున్నారు, చంపారు. అంటే దండ, అవమానం. అంటే ఇప్పుడు అదే యేసుప్రభుని స్పష్టంగా చూపిస్తే అవమానమే కలుగుతుంది. యేసుప్రభుని స్పష్టంగా చూపించామా అవమానమే. స్టెఫనోస్ అంటే కిరీటం లేదా దండ గ్రీసులో. చూసారు ఎంత అద్భుతం? వాళ్ళు ఏం చేస్తారు? అలా చూపించిన వాళ్ళకి కిరీటం దండ అంటే అభినందించాలా, కానీ కొట్టి చంపుతున్నారు యేసుప్రభుని చూపించిన వాళ్ళని నేటికి కూడా. నిజంగా అద్భుతం ప్రభు వాక్యం. కాబట్టి మీకు ఇది ఒకేసారి చెప్తే మీకు అర్థం కాదులే, కానీ ఇప్పుడు మీకు అర్థమైందా ఏమైంది? నేను ఎన్ని విషయాలు చెప్పాను, ఎన్ని నియమాల గురించి చెప్పాను? 3 నియమాలు. ఒకటి ఏంటి? దైవ నియమం. దైవ నియమం అంటే ఏంటి? పదాజ్ఞలు, ధర్మశాస్త్రం. శరీర నియమం అంటే ఏంటి? పాప నియమం. దానివల్ల ఏంటి? మరణానికి పోవాల్సిందే. ఈ 2 కలిసినా మరణానికి పోవాల్సిందే. 3వది ఏంటి? కొత్తగా జీవం ఇచ్చే ఆత్మనియమం. ఆత్మనియమం ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. శరీరానుసారం మన జీవితాన్ని చంపివేస్తుంది. అంటే ఏంటి? నేనేం సంపాదించుకోవాలి, నేనేం చేయాలి. ఇప్పుడు శరీరం అంటే ఏంటి అర్థమైందా మీకు? వాళ్ళు ఏం చేస్తారో, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా భార్య పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, ఇవే లోక సంబంధమైన జీవితాల మీదే తీసుకొస్తుంది శరీరం. అది ఆత్మ అయితే ప్రభు ఏంటి, ఆయన తత్వం ఏంటి, ఆయన జ్ఞానం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, అసలు ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని మాకు ఏమిస్తాడో అని మనం దాని మీద మనం ముందుకు వెళ్తాం. కాబట్టి మనకేముంటుంది? ఖచ్చితంగా సంపాదన కూడా ఉంటుంది, లేదని లేదు. సంపాదన ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం. అది ఇందాక మనం చదివాం కదా, నీతి సమాధానం 2. నీతి అంటే ఆయన వస్త్రం, రక్షణ కార్యం. మన జీవితానికి రోజు రోజు రక్షింపబడుతూ ఉంటాం, ప్లస్ సమాధానంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఇప్పుడు కుటుంబంలో ఎన్ని కోట్లు ఉంటే ప్రయోజనం ఉంది? సమాధానం ఉండదుగా. సమాధానం అంటే ఎంత సంతోషంగా ఉంటారు. ఆ డబ్బు కూడా యూజ్ అవుద్ది వాళ్ళకి, ఆ కోట్లు కూడా సంతోషంగా ఖర్చు పెట్టుకోవడానికి. అది ఎలా చేయాలో వాళ్ళకి అర్థమైద్ది. ఎన్ని కోట్లు ఉంటే ప్రయోజనం ఉంది మనశ్శాంతి లేకపోతే? ఒక లోకమంతా సంపాదించుకున్నాడు పోతే ఏంటని యేసుప్రభు అడిగాడు. ఎవరి గురించి? హిట్లర్ గురించి. హిట్లరేనా? అలెగ్జాండర్ అనుకుంటా, చేతులు 2 పైకెట్టి, గ్రీక్ దేశస్తుడు. లోకమంతా సంపాదించిన ప్రయోజనం ఉందా? 2 చేతులు పైగలగెట్టి నేను ఏమీ సంపాదించుకోలేదు అని చెప్పి వెళ్ళిపోయినట్టు. కాబట్టి ఇప్పుడు మీరు ఆత్మను బట్టి జీవించారనుకో, మనకేం లేదు, ఏ శిక్షా విధి లేదని తెలుస్తుంది. ఎందుకు? నాలో ఉన్న ఆత్మ ద్వారా నేను ఎరుగుతున్నాను. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను? పాప విషయంలో జోలికి వెళ్ళను. ఎందుకు? నేను శరీరానుసారంగా జీవించట్లే, ఆత్మను బట్టి జీవిస్తున్నా. కాబట్టి నాకు ఎవరున్నారు? ప్రభు అన్నాడు. ప్రభుని బట్టి నడుస్తున్నాను కాబట్టి నాకేమీ లేదు, ఆనందం, సంతోషం, సమాధానం. అంతేగాని నా జీవితంలో కలతలో చెంతలు అవి ఏమి ఉండవు. వాస్తవానికి మన శరీరాన్ని బట్టి నడిస్తే వస్తాయి, లేత రావు. అంతే. ఇది చెప్పి ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను. క్రీస్తు మీలో ఉన్న ఎడల, రోమా 8:10, క్రీస్తు మీలో ఉన్న ఎడల శరీరం విషయమై శరీరము పాపం విషయమై మృతము, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నదే. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరం కూడా. చూసారా? ఆత్మ ద్వారా జీవిస్తే మనం ఎలా విషయంలో, ఏ విషయంలో చనిపోతా సిద్ధంగా ఉన్నాం అంటే ఎందులో పడిపోతా సిద్ధంగా ఉన్నాము, అందులో నుంచి కూడా. అంటే ఏంటి? యేసు ప్రభుని లేపాడుగా. అలాగే మనం ఏ విషయంలో పడిపోతా సిద్ధంగా ఉన్నామో ఆ విషయంలో కూడా ప్రభు మనల్ని లేపుతాడు ఆత్మ ద్వారా. మీకు అర్థమైందా? అర్థం కాదు, ఎందుకంటే ఇది చాలా కొద్దిగా కష్టమే అర్థం చేసుకోవడం, చాలా కష్టం. కానీ ప్రభు అర్థం చేస్తాడు. మీకు అర్థమైందా? ఆత్మని మనం పొందుకున్నాం కాబట్టి ఏం వింటాం? ఆత్మలో జీవిస్తే మనం ఏం వింటాం? ఆయన మాటలు వింటాం. ఆత్మ ఎవరి గురించి చెప్తాడు? ఆయన మాటలు వినిపిస్తాడు, ఆయనకు నడిపిస్తాడు. నా గురించి సాక్ష్యం ఇస్తాడని చెప్పాడు, నా వాటిలోని తీసుకుంటాడని చెప్పాడు. మళ్ళీ ఎక్కడ నడిపిస్తాడు? కొద్ది కొద్దిగా సర్వ సత్యం నుంచి సర్వసత్యంలోని. సత్యం ఏంటి? ప్రభువే మనకి. కాబట్టి ఆత్మ మనలో ఉన్నాడు. కాబట్టి ఏమవుతాం? ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం. ఏది? శరీర విషయంలో మన చట్టం. ఎక్కువగా ఖాళీగా తిరుగుతా కూర్చోం, వాక్యం చదువుతాం. అంటే మొత్తం అంతా చదువుతూ కూర్చోరు రోజంతా. కనీసం 1 గంట అరగంట వాక్యాన్ని చదివితే మీకు అర్థమైద్ది. మరి చదవకపోతే సర్వసత్యంలోకి మీరు వెళ్ళలేరు. ఎందుకు? ఆత్మ మరి ఇప్పుడు శరీరం గురించి మనకు తెలుసు కాబట్టి ఏమవుతాం? రేపు పొద్దున్న ఏం చేయాలి, అన్నం కూర వండుకోవాలి, బట్టలు ఉత్తుకోవాలి, ఇవన్నీ ఆలోచన వచ్చేస్తుంది. మరి ఆత్మ విషయంలో తెలిస్తే అవి ఎవరో చెప్పాల్సిన శరీరం గురించి ప్రతి ఒక్కడికి వచ్చేద్ది. అంట్లు తోమాలి, కూర వండాలి, అన్నం వండాలి, ఇవన్నీ ఎవరైనా చెప్తారా?
అవి శరీర క్రియలు కాబట్టి చేసుకుంటాం. మరి ఆత్మలో ఉన్నాం కదా మనం, మరి దాని గురించి వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తే ఏం చెప్తుంది? ప్రభు నీకు ఉన్నాడు. ఆత్మ ఏమి చెప్తుంది? నీ గురించి ప్రభు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడిపారసన్నాడు. నువ్వు బాధపడడం సర్లే, నువ్వు అన్నీ చేసుకోగలుగుతావు, నువ్వు నెమ్మదిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ఆనందంగా ఉండు, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. అది ఆత్మనియమం అండి. అప్పుడు ఏమవుద్ది? మనకే ఏ శిక్షా విధి లేదని తెలుస్తుంది. ఇలా చెప్తేనేమో తెలియని వాళ్ళు ఏమంటారు, శిక్షా విధి లేకుండా ఉన్నదా అంటారు. ఖచ్చితంగా లేదు. కానీ శరీరాన్ని బట్టి పాప నియమంలోకి వెళ్ళామా లేదా పాప జీవితం జీవిస్తే అప్పుడు శిక్ష. ఏ శిక్ష అది? కొద్దిపాటి శిక్ష, శరీరానుసారమైన శిక్ష ఉంటుంది. కాబట్టి యేసుప్రభు మనకి ఏం చేశారు మనకు అర్థమైతే మనం ఆనందంగా జీవిస్తాం, సంతోషంగా జీవిస్తాం. సేవకులను కాదు వెంబడించేది, ప్రభుని వెంబడిస్తాం. ఆత్మ ఎవరిని వెంబడించింది? ప్రభునే. ఈనాడు ఎవరెవరిని వెంబడిస్తున్నారు? ఈయన పెద్దోళ్ళు వాళ్ళ వల్ల ఏమీ కాదు. లోపడున్న ఆత్మే. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలా, మర్యాద ఇవ్వాలి. కానీ జీవితం అంతా ఇంకా వాళ్ళని వెనకాల తిరిగితే వాళ్ళే దేవుడని తిరగకూడదు. మనం వాళ్ళతో కాదు, వాళ్ళని వెంబడిస్తే నష్టపోతాం. ఖచ్చితంగా ప్రభుని వెంబడించాలా, వాళ్ళని కాదు, వాక్యాన్ని వెంబడించాలా. అందుకే యేసు ప్రభు వాక్యాన్ని వెంబడించేది. నా తండ్రి మాటలే నేను పలుకుతున్నాను. ఆత్మ కూడా ఆయన వాటిలో తీసుకుని చెప్తుంది. ఏది కూడా అందులో ఒక క్రమం చూపిస్తుంది. కాబట్టి అది జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మనకి చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అలాగా మనం ముందుకు సాగిపోదాం. ఈ వాక్యాన్ని మనకి అనుగ్రహించిన ప్రభుకి వందనాలు. అలా ఉంటకు కూడా మనకి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ఆప్యం ఈ అర్థం కావాలంటే అర్థం కాదు.